చంద్రబాబు ఇచ్చిన లెక్క అంతా బాగా దాచిపెట్టుకోవాలా మీరు. సంక్రాంతికి అంతా పండగ చేసుకోవాలా బాగా. ఏంది రాలా? జగన్ బాగా నెల నెల ఇచ్చాండ్రి, ఇప్పుడేమో బాగా అదొచ్చాది ఇదొచ్చాది అని చెప్పేసి పోయిరా వీళ్ళందరూ పని ఉంటుంది. ఉంటా తల్లి, రైట్. पानी पानी ఏమా బాగున్నావమ్మా? ఏం వేసినావు పంట? దావుగా నీళ్ళు లేకుండా చచ్చిపోతున్నాయి. ఏం పంట పెట్టావు? దానిమ్మ పెట్టినావా? ఎన్ని ఎకరాల్లో పెట్టినావు? ఎకరాన్నర పెట్టినా. నీళ్ళు ఉన్నాయి బానే? చూసానులే, ముందు నీళ్ళు చూద్దామని చెప్పి వచ్చినాం. నీళ్ళు ఎట్లా వస్తున్నాయి ఏంటని. ఇదంతా మీదేనా? ఎన్ని ఎకరాలు ఉంది మొత్తము? మొత్తం దాని మీద పెట్టావా? ఉన్నది అంతా దాని మీద పెట్టినారా? బెడ పెట్టినావా? బాగానే ఉందా? కేజీ 10. మామూలుగా అయితే ఎంత ఉంటుంది? రోజు మార్చి రోజు రాలా కూలోళ్ళు? కూలు ఎంత తీసుకుంటున్నారు? 250. ఎన్ని కేజీలు అవుతున్నాయి? ఏం పెద్దమ్మా బాగున్నావా? ఎట్లుంది ఆరోగ్యము? బాగుందా? మీదేనా తోట? బెండ మీదేనా? రేటు పడిపోయిందా? ఏడబోయి బతల బల్ల ఇస్తున్నారా? ఆడికే వస్తున్నారా బ్రోకర్లంతా? రిలయన్సా? రిలయన్స్ యాడ్ ఉంది అంటే వాళ్ళకి సంబంధించిన వాడు ఉన్నాడు. ఒకడు 10 రూపాయలతో ఇస్తున్నారా? రోజుకి ఎన్ని కేజీలు అవుతున్నాయి? దినం మార్చి దినం 50 కేజీలు అవుతాయి. కూల్ ఎంతమంది కాబడుతుంది? ముగ్గురు అంటే అది 750 అవుతుంది కూళ్ళకు. 750 అవుతుంది. 50 కేజీలు 10 రూపాయలతో అంటే 500. ఇంకా చేతి మీదే పడుతుందా? ఏం లేదా? మీది ఎంత ఖర్చు వచ్చింది? 4 లక్షలు వచ్చింది సార్. ఈసారి 4 లక్షలు ఖర్చు వచ్చింది. రేటు బాగానే ఉంది అనుకుంటా కదా? దాని అయిపోయింది సార్. మన అయిపోయిందా? ఎన్ని టన్నులు అయినాయి? 10 టన్నులు అయినాయి సార్. ఎంత తమ్మినావు? 95,000 సార్. ఇప్పుడేనా బెండ? ఇంతకుముందు కూడా వేసింటివే? ఈసారేనా? ఇంతకుముందు ఏం వేస్తా అంటివి? మడాడు ఉంది. ఎన్ని బోర్లు వేసినావు? 4 కలిసి ఒక బోరు. ఎన్ని ఇంచులు పన్నాయి? ఇప్పుడంతా 2-2.5 వస్తున్నాయా నీళ్ళు? ఎన్నాళ్ళైంది కాలువ నీళ్ళు చూడక? ఇప్పుడు రాలేదా? 2 ఏళ్ళుగా దానికి నీది ఒకటి దావ చేస్తాము. నీళ్ళ కోసమే వచ్చినాయి అంతా. మీ ఊరు వాళ్ళ అంతా? ఎంచెల్లపల్లి వాళ్ళ? మాలిమంత వాళ్ళ? అవునా? పోసిన పెద్దమ్మా నీళ్ళ కోసమే వచ్చినాము. నీళ్ళు రాలేదు కదా, కొద్దిగా ఇది చేసేస్తాం కన్నా.
ఏం బా ఇట్లా అడ్డంగా వచ్చినావా? నేను మాట్లాడతాను. ఏమా ఎవరిది తోట? నీదైనా స్వామి, ఏం పేరు? మా పక్కిర బాగుమడుతుంది. ఆయమ్మా మాటలు రావా? ఎన్ని ఎకరాలు వేసినావు టమోటా? 3-4 ఎకరాలు వేసినావు. బాగానే ఉంది కదా ఇప్పుడు రేటు? ఫుల్ డౌన్ 60-70 సార్. ఈరోజు 60-70 అంత డౌన్? నిన్న బాగుంది అన్నారే. నిన్న 200-300 పోయింది సార్. 300 పోయింది. ఒకటి చిన్న లాట్లో ఫస్ట్ కట్టింగ్ ఈ తాడు అన్నీ వచ్చేసి 100-150 లోసీలు అట్లా ఇచ్చిపెట్టి పడదాం. ఎంత 60-70 ఉన్నాయి ఇప్పుడు? 100-120 కాయలు సరుకును బట్టి. బయలుదేరి అడబోయి నిలబడితే పాట పడతాడు అంతే, లేదంటే వెళ్ళిపోతాంటాడు. ఇప్పుడు ఎక్కడికి ఎత్తుతున్నారు మీరు? అనంతపురం మండికా? మార్కెట్ యార్డ్కా? మార్కెట్ యార్డ్కి ఎక్కడికి? అదే మండి ఎదురు. నిన్న అడిగితే బాగానే ఉంది, రేటు బాగానే ఉంది. టమాటా బాగానే ఉంది. 350, 360, 170 పోయినాయి. ఈరోజు ఫుల్ డౌన్ అయిపోయింది. నిన్నటి డౌన్ అయింది. మంచి కాయలు పోయినాయి. నిన్న 60-70, 100 పోయినాయి సెకండ్ క్వాలిటీ. ఈరోజు ఎన్ని బాక్సులు అయినాయి? ఈరోజు నిన్న 220 అండి, మొన్న 230 అండి, మొన్న 360 అండి. ఇట్లా ఒక రోజు రేటు పడతాను. ఆడంతా బ్రోకర్లు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు అంత వ్యాపారస్తులు? వాళ్ళు తమిళనాడు వాళ్ళు, ఎవరికి అవసరమైన వాళ్ళు వచ్చింటారు బయలర్లు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎవరికి కావాల్సిన సరుకులు కొని పంపిస్తుంటారు ఎక్స్పోర్ట్. వీళ్ళు మండి వాళ్ళకి 10% కమిషన్. మళ్ళీ లెస్ 5 బాక్సులు తీసుకుంటారు. 10 రూపాయలు మళ్ళీ లెస్ చేస్తారు. పాడిన దాంట్లో 10 రూపాయలు లెస్. అంటే 200 అయిందంటే 190. మరి అది కాకుండా 5 బాక్సులు. 5 బాగా అన్నాక మళ్ళీ 5 బాక్సులు. క్రేట్ వాడికి 3 రూపాయలు, అమ్మాలి రూపాయి. ఈ ట్రాన్స్పోర్టర్ 20 రూపాయలు ఇట్టింటే. ఇదంతా 15 కేజీల బాక్సా? 15 కేజీలు. ఈరోజు ఎవరు వచ్చినారు తీసుకోవడానికి? నువ్వే ఎత్తబోతున్నావా? నేనే మార్కెట్ తీసుకోవాలి. నువ్వు బాడీ పెట్టుకోవడం. నువ్వే మార్కెట్కి తీసుకోవాల్సిందేనా? ఇప్పుడు ఈ రకం కూడా ఎత్తుతావు మార్కెట్కి? లేదు కదా, ఇదంతా తీసేసి నాకు తీసుకోవాలి ఎవరు. వారం కింద అది కూడా 300 పోతాండి. ఇప్పుడు పోవడం లేదు. 3 రకాలు గోలీనే సార్. మీరు అంతా తీసేసిన పక్క పోవాల్సిందే. అది తీసిపోయినా మనకి బాడీ కట్టిల్లా 20 రూపాయలు. అది తీసుకోవడానికి కూడా మనం నోట్స్లు పెడితే మనకు బాడీ కడుతాడు. పోలారా ఇప్పుడు అదంతా వేస్టా? అదంతా వేస్ట్. అయితే 300-400 అది కూడా పోతాయి. 300 పోతాను నేను. ఇప్పుడు రేట్ డౌన్ అయింది కాబట్టి ఇవే పోతాను. ఇవే 150 రూపాయలు, 70 రూపాయలు. అవి కట్టి చేస్తారు చూడ. ఎకరాకు 1,50,000 అవుతుంది సార్. ఆడ తెచ్చేది మళ్ళీ రైతుకు లాస్ అవుతుంది. పర్వాలేదు, ఎకరాకు 1,50,000 అవుతుంది. కట్టి ఖర్చు ఎక్కువ. కానీ రేట్ కూడా బాగానే ఉంటుంది అంటారు కదా? రేట్ బాగున్నా కూడా ఇట్లా డౌన్ అయినప్పుడు అది కూడా రేట్ డౌన్ అయిపోతే అది కూడా రేట్ డౌన్ అయిపోయింది. వేరే పక్క రాష్ట్రాలు సరుకు వచ్చింది అనుకో, ఈడ ఒక రేట్ అమ్మిందంటే 300, మధ్యప్రదేశ్ సీటు 50 పంపిస్తాడు. 10,000 తస్కర్లు 1,200 బాక్సులు. అప్పుడు ఏమవుతుంది, డౌన్ అయిపోతుంది. వాటికి వస్తా అంటారా మార్కెట్ యార్డ్ వాళ్ళు అంతా చెక్ చేయడానికి మండి కాడికి? మార్కెట్ యార్డ్ వాళ్ళు ఎవరు వాళ్ళు ఉంటారు, ఓనర్లు ఉంటారు సార్, అంతేను. గవర్నమెంట్ పోయినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు వస్తారో? ఎవరు రారా? ఎవరు రారు. వీళ్ళు ఓనర్లు పాడుతుంటారు. మండి ఎవరు పెట్టింటే వాళ్ళు వచ్చి బయలర్లో సరుకు కాబట్టి వాళ్ళు ఈ రేట్ కానీ మాకు పాడుతుంటాడు అంతే.